ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం అంటున్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయల నాయన, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత శనివారం నుండి మరల శనివారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో పిలిచినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం చూడలేక ఎంతో మంది హాస్పిటల్ అల్లాడిపోతూ ఉన్నారు, సరసాల్లో మగ్గిపోతున్నారు, కుటుంబాల పరిస్థితుల్లో బాగాక తగమగలు అవుతూ నాయన ఇంట్లోనే నాయన తండ్రి శోధించబడుతూ ఉన్నారు. నాయన ఏ యోగ్యత లేని మమ్మలను ప్రభా యోగ్యత ఇచ్చి మీ పరిశుద్ధాలకు మమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ప్రార్థించి మీ జీవాకు వినటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అల్పుడును, అయోగుడను, బలహీనుడను, ఎవరికి మంచి లేని మట్టి దుమ్ముదులైన నన్ను జ్ఞాపకం చేసి నా మాటలో నన్ను మరుగుపరిచి మీ మాటలో మీరు ప్రత్యక్షమై మీరు బోధించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ భక్తుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం అంటే చివరి గ్రంథం అన్నమాట. ఆది కాండం, ప్రారంభ గ్రంథం, చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే చెప్పండి, రాబోతున్న సంగతుల గురించి హెచ్చరించే గ్రంథం అన్నమాట. గ్రంథం హెచ్చరిస్తుంది, అందరినీ హెచ్చరించే గ్రంథం. ఈ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మందిరం కడితే అప్పుడు తప్పక దేవుడు కృపను బట్టి ప్రార్థన గ్రంథం ఛానల్ అదిలోయ. కనుక ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ భక్తులైన యోహాను రాసిన ప్రతి గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చు వరకు అంటే యేసయ్య వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి అన్నాడు. మనకు కలిగిన దాన్ని ఏమన్నా చెప్పండి, గట్టిగా పట్టుకోండి. అంటే మీకు కలిగిందంటే భూలోకంలో కొంతమందికి డబ్బు కలిగి ఉంది, బంగారం కలిగి ఉంది, ఎండి కలిగి ఉంది, ఇల్లు కలిగి ఉన్నారు, ప్లాట్లు కలిగి ఉన్నారు, పొలాలు కలిగి ఉన్నారు, నిరంతర కొన్ని ఇవన్నీ కూడా ఏం చేస్తే ఈ కాదు మనం పట్టుకోవాల్సి ఉన్నాయి. దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. నీకు ఏది ఇచ్చాడు దాన్ని గట్టిగా పట్టుకోమని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. గట్టిగా పట్టుకోవాలండి. ఎక్కడ పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. మనం ఏదైనా వస్తువు ఎత్తాలంటే ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాం, ఎంత గట్టిగా పట్టుకుంటాం. తేలిగ్గా పట్టుకుంటే దారిపోయింది కదా, అందులో మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం. దాని గురించి ఇక్కడ చెబుతాడు. మరి అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 3:11 నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడును నీ కిరీటము నప్పరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. నేను కిరీటం ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నానంటే యేసయ్య మనకి కిరీటం. కిరీటం అంటే దేని సాదృశ్యం? కిరీటం రాజరికానికి సాదృశ్యం, ఒక అధికారానికి సాదృశ్యం. కనుక నేను మీకు కిరీటం ఇస్తున్నాను కనుక ఆ కిరీటాన్ని ఎవరు కూడా అపహరింపకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా యేసయ్య ఇచ్చేది ఏంటంటే మన కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం మనం గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి, కలిగింది. ఆనాడు అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో 5వ వచనంలోకి వచ్చేసరికి ఒక భిక్షగాడు ఉన్నాడు, కుంటివాడు. పుట్టిన మొదలుకొని ఏం చేస్తాడు, కాళ్ళు ఉన్నాయి కానీ చచ్చుపడిపోయి కనుక భిక్ష పడుకుంటున్నాడు. ఆ దినమున 3 గంటల సమయంలో పేతురు గారు, యోహాను గారు వస్తున్నప్పుడు వాళ్ళిద్దరికి తేరు చూశాడంట. ఇతను మన వెనక చూస్తున్నాడు, ఏదో మనం ఏదో పెడతామని ఆశపడుతున్నాడు కనుక, సరే మా ఊరికి తేరు చూడండి, నాకు కలిగింది ఏదో, మాకు దగ్గర ఎండి బంగారాలు మాకు లేవు, మాకు కలిగిందే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఏమన్నా చెప్పండి, మాకు కలిగిందేంటి? మరి కలిగిందేంటి? యేసు క్రీస్తు నామము వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే యేసయ్య నామం కలిగి ఉన్నారు, కానీ
ఇంకేమీ కలిగి లేవు. ఎండి బంగారం వాళ్ళ దగ్గర లేవు, మేడ మిద్దెలు వాళ్ళ దగ్గర లేవు, ఆస్తులు అంతస్తులు లేవు, అధికారాలు లేవు, కనులు లేరు వారికి, అంగు లేదు, ఏమి లేదు. వారికి కలిగింది ఏంటంటే, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ఏంటంటే యేసు నామములో నీవు లేచి నడువు అన్నారు. ఆ యేసు నామం కలిగి ఉండాలి. మనం స్వతం చెప్పండి, ఏ నామం కలిగి ఉండాలి? యేసయ్య నామం కలిగి ఉండాలి. యేసయ్య నామంలో దేవుడు మనకి కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం ఎవడు ఎత్తుకెళ్ళకుండా, ఎవడు అపరింపకుండా దాని గట్టిగా పట్టు. నీకు కృపా వరంలో పాటల వరం చెందుకుంటా గట్టిగా పట్టు. పాటలు పాడుతూనే ఉంది. చచ్చిపోయేదాకా పాటలు పాడుతుంది. ప్రార్థన వచ్చేందుకో చచ్చిపోయేదాకా ప్రార్థన చేస్తావు. వినేవరం చెడుకో చచ్చిపోయేదాకా వింటావు. దాన్ని వదిలిపెట్టవద్దు. నువ్వు నీకు ఏ తలాంతి ఇచ్చాడో దేవుడు, నీకు పరిచయం ఇచ్చాడా, చచ్చిపోయేదాకా పరిచయం చేయి. అది నీకు వరం. సోదరు చెప్పండి, ఏది ఇస్తే దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో, ఏ ప్రేరేపణ ఇచ్చాడో, లేకపోతే దైవం నుండి ఏ ప్రేరేపణతో నీకు తెలియజేస్తున్నాడో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. పట్టుకుంటే నీకు మేలుగుతుంది. ఒకరోజు నీకు తండ్రి ఆదివారం నాడు సెలవు వచ్చినప్పుడు తన బిడ్డను తీసుకుని బజారుకి వెళ్ళాడంట. బిడ్డను తీసుకుని బజారుకి వెళ్ళాడు. తండ్రి చేయి పట్టుకుంది. ఆ బిడ్డ తండ్రి చేయి పట్టుకుని సంతోషంగా వెళ్తుంది. సెలవు వచ్చింది కదా, ఆ సెలవు దినాన్ని వెళ్తున్నప్పుడు బజారుకి వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ అనుకుందంట, మా నాన్న చేత మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయల ప్యాకెట్ కొనిచ్చుకోవాలనుకుందంట. అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, డాడీ నాకు మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే అది 100 రూపాయలు పెట్టి ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి ఆ అడిగిన దాన్ని తండ్రి, బిడ్డ అడిగిన దాన్ని తండ్రి కొనిచ్చాడు. తర్వాత ఆయన చూస్తే ఒక చక్కని బొమ్మ, చాలా అందంగా ఉందంట బొమ్మ. ఆ బొమ్మ 2000 రూపాయలు పెట్టుకొని, ఓ ధైర్యం చెప్పేటి సంగతి, 2000 రూపాయలు పెట్టి ఆ బొమ్మ కొని, ఆ బొమ్మ తీసుకొచ్చి, నానా నీకు ఈ బొమ్మ బాగుందంటే, డాడీ నాకు చాలా బాగుంది, చాలా నాకు నచ్చింది అని చెప్పి ఆ బొమ్మను అంట గట్టిగా ఏం పట్టుకుంది, బొమ్మని చేతితో పట్టుకుంది. ఓ చేతితో తండ్రి చేయి పట్టుకుంది. బిస్కెట్ ప్యాకెట్ వదిలిపెట్టింది, తండ్రికి ఇచ్చేసింది. బిస్కెట్ ప్యాకెట్ తండ్రి పట్టుకున్నాడు, బొమ్మము బిడ్డ పట్టుకుంది. ఓ చేతితో తండ్రి చేయి పట్టుకుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తున్నారు. ఇంకా అలా దూరం ఉండగేసిందంటే తండ్రి చేయి విడిచిపెట్టి మా అన్నయ్య చూపించాలి, మా అమ్మ చూపించాలి, మా నాయనమ్మ చూపించాలి, మా తాతయ్య చూపించాలి ఈ బొమ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే అదే సమయంలో మురుగాలువ ఆ మున్సిపాలిటీ అతను మురుగాలు వేసాడు, బురదలాగి రోడ్డు మీద వేశాడు. ఈ బిడ్డ చూడకుండా ఆ తల్లి చూపించాలి, మా అమ్మ చూపించాలి, మా అన్నయ్య చూపించాలి, మా నాయనమ్మ చూపించాలి, లేకపోతే మా తాతయ్య చూపించాలని ఆశతో పట్టుకుని బొమ్మ పట్టుకుని పరిగెత్తుకుంటా తండ్రి చేతులు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఆ బురదలో కాలు పడి జారి ముందు పడిపోయింది. ముందు పడిపోతలకి మోకాడు చేతులు లేచిపోయి, మోకాడు చేతులు కొట్టుకొని, ఇక కళ్ళంటే నీళ్ళు గారుస్తూ ఉంది. బురదలంతా బురదైపోయింది. ముందు గొప్పవాళ్ళు పడిపోయింది కదా, అని పడిపోయింది. అప్పుడు తండ్రి ఏడుస్తున్న బిడ్డకి వచ్చి, మనల్ని పట్టుకున్నా కదా ఇంతలో ఇంకో పెట్టు తల్లి అని చెప్పి ఆ కచ్చిపు తీసుకుని ఆ కళ్ళు నీళ్ళు తుడిసి, ఆ బురద తుడిసి, ఆ కారుతున్న రక్తం తుడుస్తున్నా ఏడుస్తుంది. కానీ దెబ్బ తగిలినా కూడా ఆ బొమ్మ మాత్రం స్వతం చెప్పండి. తండ్రి చేతులు పెట్టింది, తినే బిస్కెట్ వదిలిపెట్టింది. తండ్రి కొనిచ్చిన ఆ ప్రేమతో కొనిచ్చిన దాని మీద ఇష్టమైన దాన్ని, ఆ ఇష్టమైన బొమ్మ కనుక ఆ రక్తం కారుతున్నా కూడా, మోకాడు చెక్కులు లేచిపోయినా, మోచేతులు చెక్కులు లేచిపోయినా, కళ్ళం నీళ్లు పటపట కారుతున్నా, ఒళ్ళంతా బురదైనా, తండ్రి తుడుస్తున్నా, ఇన్ని బాస్తున్నా కూడా ఆ బొమ్మను మాత్రము గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చిందని మనం ఏం చెప్పండి. మనకిచ్చిన రక్షణ ఏం చెప్పండి. గట్టిగా పట్టుకోవాలి. మనకి వత్తి బాధలు, మనకి వత్తి శోధనలు, మనకి వత్తి రోగాలు, మనకి వత్తి అప్పులు, మనకి వంటి సమస్యలు అయినా మనకిచ్చిన రక్షణ మనము పట్టుకోవాలి.
కాలిరిపోవచ్చు, చేయరిపోవచ్చు, తలకాయ బయలిపోవచ్చు, అప్పులు పాలవ్వచ్చు, అవమానం పాలవ్వచ్చు, ఎన్నో హింసలు కలగవచ్చు. ఎన్ని కలిగినా కూడా, నువ్వు వేడిసినా కూడా నీ కలిగిన రక్షణ మాత్రమే ఏంటి చెప్పండి? గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. అది గట్టిగా పట్టుకుంటే నీకు దానివల్ల నీకు ఫలితం ఉందని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కొనిచ్చిన బొమ్మే, తండ్రి కొనిచ్చిన సామాన్యుడైన తండ్రి కొనిచ్చిన బొమ్మకే నువ్వు ఇన్ని బాధలు పడిన బొమ్మలు కూడా గట్టిగా పట్టుకున్నావు. నిన్ను ప్రేమించి నీ తల్లి గర్భను రూపించి నిన్ను పెంచి పెద్దాన్ని చేసి నీకు రక్షణ వస్త్రం ఇచ్చి నిన్ను కాపాడిన తండ్రి ఆ ఇచ్చిన రక్షణ నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ తండ్రి, ఆ పరమ తండ్రి ఎంత సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆ పరమ తండ్రి సంతోషించాలి. ఈ తండ్రి సంతోషం కంటే ఆ తండ్రి కూడా మనం సంతోష పెట్టే వారిగా ఉండాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము మరి ఈ తండ్రి దగ్గర మనం ఇంత సంతోషపడ్డాడే, మరి ఆ తండ్రి అంత సంతోషపడతాడు. నా బిడ్డ కాళ్ళు దెబ్బలు తగిలినా, రక్తం కారుతున్నా కూడా నా బిడ్డ నేను కొనిపెట్టిన బొమ్మ విడిచిపెట్టలేదని ఆ తండ్రి అంత సంతోషిస్తున్నాడు. పరమ తండ్రి కూడా మనకు నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, ఎన్నో వచ్చిన ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన మనకిచ్చిన కృపావరాన్ని ఏం చెప్పండి చెప్పాలి. ఎంత వచ్చిన సరే, ఎన్ని సమస్యలు వచ్చిన, ఆటంకులు వచ్చిన, తల మీద పొంగిపోయిన సరే, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కృపావరాన్ని, ఆయన నీకు ఇచ్చిన ఆ తలాంతుని ఎందుకంటే దాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. దాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చే ఆ దీవెన ఎన్నో ఉన్నాయి. కొన్ని పట్టుకోలేని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు. నేను ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే రేపు మళ్ళా మిగిలిన నేర్చుకుంటాం. హల్లెలూయా. ఒక విషయం చెప్పి ఈ విషయం మీద మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేద్దాం, కాస్త ఎక్కువగా ప్రార్థన చేద్దాం. కనుక ఏం పట్టుకోవాలి మనము? ఏం పట్టుకోవాలి? మొట్టమొదటిగా ఏం పట్టుకోవాలి? ఆయన మనకి ఇచ్చిన వాటిలో కొన్ని ఉంది. వాటిలో మనం ఏం పట్టుకోవాలంటే చూడండి, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. సాతానున్న స్థలములో చదువు. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విస్తరింపలేదని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం పట్టుకోవాలంటే మనము ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ఆయన కలిగి ఉన్నాం కనుక మనం ఏం పట్టుకోవాలి? ఇప్పుడు ఆ పేతురు యోహాను ఏం పట్టుకున్నారు? మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? ఏం పట్టుకున్నారు అంటే వాళ్ళు యేసయ్య నామమును పట్టుకున్నారు కనుక లే అని కుడిచే పట్టుకున్నాడు. అంతే. గుంటోడు లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, పరిగెత్తాడు, దేవుని గానపరిచాడు. కనుక మనకు కూడా మనను ఆయన నామమును మనం గట్టిగా పట్టుకోవాలి. నామం అనే మాటకు అర్థం ఏంటంటే పేరు. నామం అంటే చెప్పండి. నామం కాదండి. పూర్వకాలం నామం ఉండేది. నామం అంటే నామం కాదండి. నామం అనే మాట అర్థం ఏంటంటే పేరు. ఈ పేరు ఎవరిదంటే యేసయ్య. నా నామం అన్నాడా? నీ నామం అన్నాడా? నా నామం నువ్వు గట్టిగా పట్టుకున్నావు, చేపట్టి నా యందు ఏముంచావు? శ్వాసం ఉంచావు.
విశ్వాసం నుంచి ఆ విశ్వాసాన్ని విస్తరించలేదని అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోయినా కూడా నువ్వు నా నామం గట్టిగా పట్టుకుంటావు. నన్ను విస్తరించలేదని నేను నిన్ను ఎరుగుదును. అది నామం, శక్తిగల నామం. ఆ నామే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే అప్పుడు భక్తులు రాసిన పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. ఆయన నామం మీద ఎన్నో పేర్లు ఉన్నాయి. నామం అంటే ఆయన పేరు. ఆయన పేరు బట్టి మనము గట్టిగా పట్టుకోవాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ 7 స్త్రీలు కలిసి అంటారు, అయ్యా మా అన్నం మేము తింటాం. ఆ దినములో 7 స్త్రీలు ఏది యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో మొట్టమొదటి అంటారు. ఆ దినమున ఎంతమంది అంట? 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మానమే తింటాం, మా వస్త్రాలు కట్టుకుంటాం, ఈ పేరు మాత్రం మాకు పెట్టి. ఆమేన్ చెప్పండి. ఎవరి పేరంట? యేసయ్య పేరు. అయ్యా మానమే తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రం మాకు పెట్టాయి. అడుగుతున్నారంట. అది ఒక సబ్జెక్ట్ చెప్పడానికి టైం లేదు కనుక ఆ 7 స్త్రీలు అంటే ఎవరు, సంఘాలు అంటే ఏంటో అది లేదు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన నామం, ఆయన పేరు పెట్టబడాలి. ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఏమని పిలిచాడు? అబ్రహామా పిలిచాడు లేదా? అబ్రాహాం అన్నాడు. అబ్రహాం అల్ల అబ్రాహాం అధికారులు పండించాడు. అబ్రాహాం నీ తల్లిదండ్రులు నిలిచి, నీ బంధువులు నిలిచిపెట్టి, నీ గ్రామాన్ని, దేశాన్ని నిలిచిపెట్టి నేను చూపించే దేశం రా రా నిన్ను ఆశ్రయిస్తాను. పేరు పెట్టి పిలిచాడు అబ్రాహాం. సోదరు చెప్పండి. పేరు పెట్టి పిలిచిన తర్వాత అబ్రహాం అన్ని వదిలిపెట్టి ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అబ్రహాము చనిపోయే వరకు కూడా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. 24 సంవత్సరాల వరకు కూడా సంతానం లేకపోయినా విడిచిపెట్టలేదు ఆయన నామాన్ని. మృతమైపోయింది శరీరము, అయినా విడిచిపెట్టలేదు. నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మండుతున్న పొలం నుంచి మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషే 120 సంవత్సరాలకు కూడా ఎన్ని బాధలు, ఎంతమంది ఆయన మీద సొరిగారో, గొనిగారో, ఎన్ని రకాలుగా మాట్లాడారో ఇశ్రాయేలు ప్రజలు, అయినను యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మగ్దలేని మరియ దయ్యాలు పట్టిందని, వ్యభిచారని, ఎన్నో రకాలుగా హింసించే రాళ్ళతో కూడా పడతారు. కూడా సిద్ధపడి సంపన్న చూశారు. అయినను మగ్దలేని మరి దేవుడు పిలిచాడు. ఆయన నామాన్ని పట్టుకుని వదిలిపెట్టలా. ఆయన చనిపోయిన సమాధికి తెగించలేదు ముందుకి, తెల్లవారుజాముకి వెళ్ళింది. ఎందుకంటే ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంది. ఎంతమంది భక్తులు ఆయన పేరు పెట్టి పిలిచాడు. సమయాలు దీపం మారిపోయే టైంలో సమయాలు పిలిచాడు. సమయాలు
సమూయేలుని పిలిచాడు, పరిచయం చేయమని చెప్పాడు. సమూయేలు చనిపోయే వరకు కూడా తన బిడ్డలు ఎవరు తెలుసా? సమూయేలు బిడ్డలు ఎటువంటి లంచం పుచ్చుకునేవాడు. ఏలీ కుమారుడు దుర్మార్గులు, ఏలీ కుమారుడు దుర్మార్గులు, వాళ్ళు వ్యభిచారులు, మాంసాపేక్షులు. సమూయేలు కుమారులు ఎవరంటే లంచం పుచ్చుకునేవాడు, ధనాపేక్ష గలవాడు. అయినను చనిపోయే వరకు కూడా దేవుడు విడిచిపెట్టలేదు సమూయేలు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా పట్టుకోవాలి. మన బిడ్డలను బట్టి మనం దిగజారిపోకూడదు, మన భర్తను బట్టి మనం దిగజారిపోకూడదు, మన భార్యను బట్టి మనం దిగజారిపోకూడదు, మన బంధువులు బట్టి మనం దిగజారిపోకూడదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం దిగజారిపోకూడదు. ఆయన నామాన్ని మనం ఏం చేయాలట? గట్టిగా పట్టుకో. ఆయన పేరు గట్టిగా పట్టుకో. ఆ పేరులోని గొప్ప శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆ నామములోనే శక్తి ఉంది. ఆ శక్తి గల నామాన్ని ఏంటంటే మనము పట్టుకో. ఆయన పేరు గట్టిగా పట్టుకో. చూడండి, కొంతమంది పేర్లు ఎలా రాసుకుంటారు? ప్రేమన్న వాళ్ళ పేర్లు ఎలా రాసుకుంటారు చెప్పాలి? చేతుల మీద రాసుకుంటారు, ఏమండి, గుండెల మీద రాసుకుంటారు. లేదంటారా? కొంతమంది రొమ్ముల మీద, ఇక్కడ గుండె మీద రాసుకుంటారు, చేతుల మీద రాసుకుంటారు. ఒక ఆమె తొడ మీద రాసుకుందంట, ఒక ఆమె ప్రేమండామంటే ఒక ఆమె తొడ మీద రాసుకుందంట, తొడ మీద రాసుకుందంట. ఆడు చేసుకోవాల, అటు వదిలేసేసాడు. ఇంకోటి చేసుకున్నాడు, ఆడు చూశాడు తొడ మీద ఉన్న పేరు, నువ్వు నాకు అవసరం వదిలిపెట్టేశాడు. దేని సోదరు చెప్పండి. పేర్లు, ఈ పేర్లే, ఈ శరీరం మీద పేర్లు నేను ఏమైనా పర్లవం చేర్చం. యేసయ్య నామం అది శక్తిగల నామం. ఆ పేరును గట్టిగా పట్టు. అందుకే నా నామమును గట్టిగా పట్టుకో అని చెప్పాడు యేసయ్య. సోదరు చెప్పండి. ఎవరు పేరు పెట్టుకుంటప్పుడు? యేసయ్య నామం అని పేరు పెట్టుకో. నీ ఇంటి మీద రాసుకో, నీ ఒంటి మీద రాసుకో, యేసయ్య పేరు రాసుకో, యేసయ్య నామం రాసుకో, తప్పులేదు. ఏ సోదరు చెప్పండి, రాసుకో, మనసులో కూడా ఉంచుకో. దేవుడిని దీవించును గాక. అందుకే భక్తుడే సులోమన్ అంటాడు, దశ గ్రంథం 7వ అధ్యాయం 11 అంటాడు. చూడండి, నేను ఆ మాట చెప్పి ముగిస్తాను, టైం లేదు కనుక కాస్త ప్రార్థన చేద్దాం. ఎక్కువ చెబితే మళ్ళా మీరు ప్రార్థన మళ్ళీ ఆగిపోతుంది. సుగంధ తైలము కంటే ఏదంట? ఏ పేరు పేరంట? మంచి పేరు. చాలు సార్, మనకు వద్దు, వేరే కావాలి, మనకు కావాల్సి వేరు కాదు. సుగంధ తైలం. సుగంధ తైలం అంటే దానికి ఉన్నంత సువాసన ఇంకా దేనికి ఉండదండి. ఆ సువాసన ఇక్కడ రాసుకుంటే ఎక్కడికిందంట? లైఫ్ దాకా వెళ్ళిపోతుంది, పర్లం దూరం వెళ్ళిపోద్ది, 2 పర్లం వెళ్ళిపోద్ది. ఆ వాసన, ఆ రాసుకున్న వాసన పొద్దుగుండిదంట, ఉడుకోపోయేదాకా ఉండదంట వాసన. దానికన్నా కూడా మంచి పేరు చెప్పాలి. మంచి పేరు మేలు. కనుక ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచాడు. పిలవలేదంట మనని? పేరు పెట్టి పిలవకపోతే ఇక్కడ కూర్చోలేము మనము. పేరు పెట్టి పిలిచాడు, నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీకు కావాల్సింది ఇచ్చాడు. కనుక నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నీకు జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. ఇప్పుడు మా పిల్లోడు బండి ఎక్కుతాడు, మా మానవుడు బండి ఎక్కి వెనకాల కూర్చున్నావు, అమ్మా గట్టిగా పట్టుకో అంటావా? మా పిల్లమే అంటున్నాను, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో అంటాం. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? మన పిల్లలు జాగ్రత్త చెప్తాం లేదమ్మా, గట్టిగా పట్టుకోమ్మా, జాగ్రత్త బండి అని అంటాం. సైకిల్ జాగ్రత్తగా, జాగ్రత్త ఒక్కయ్యా, జాగ్రత్త జాగ్రత్త అని మనం చెప్పు, గట్టిగా పట్టుకో. మన బిడ్డల మీదే మనకి ఎంత గట్టిగా ప్రేమ ఉంటుంది, దేవుడికి ఎంత ఉంటుంది మన మీద ప్రేమ. మనం రక్షించి మనం ఈ రోజు వరకు పోషిస్తున్న దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. అందుకని ఆయన నామాన్ని మొట్టమొదట గట్టిగా పట్టుకుందాం అన్నాడు. ఒకసారి సోదరు ఎప్పటికే నేను పట్టుకుంటానయ్యా, ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు శోధనలు వచ్చినా కూడా ఈ పేరు మాత్రం నేను గట్టిగా పట్టుకుంటాను. గట్టిగా పట్టుకో.
ఆయన విడిచిపెట్టుకున్నాడు. గట్టిగా పట్టుకో, ఆయన నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. సోదరు చెప్పండి, నీ దగ్గర నుంచి ఆడికి వెళ్ళడు. గట్టిగా పట్టుకున్నాడు ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు ఏం చేశాడు చెప్పండి? గట్టిగా పట్టుకున్నాడు యాకోబు గారు. పట్టుకుంటే ఆయన చేశాడు? వదులు వదులు అన్నాడు. వదలను, గట్టిగా పట్టుకున్నాడు. కొట్టాడు, కొట్టినా కూడా వదిలేడా? ఉలికి జారిపోయి అంత బాధలో ఉన్నప్పుడు వదిలేడా? ఎంత బాధ పుట్టిందో పాపం యాకోబు. చుట్టి నరం జారిందని. మనకు ఒక చిన్న ముళ్ళు పుచ్చుకుంటే మన చేతులు దాన్ని వస్తుంటే వదిలిపెట్టి అబ్బా అని దాన్ని మనం అంటామా? ఎదురు దెబ్బ ముళ్ళు పుచ్చుకుంటాను గబ్బాలు మన చేతులు వదిలిపెట్టేసి ఎంతమంది చెప్పండి ఆ ముళ్ళు తీయటమా లేకపోతే ఆ రక్తం కాపుతానికి దాన్ని పట్టుకోవటం కోసం. కానీ యాకోబు మాత్రం రక్తం కారుతున్నా కూడా ఏమండి కాలు పైకి లేపటానికి నీళ్ళు లేకుండా జారిపోయినా కూడా పట్టు మాత్రము అదల్లా గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా నువ్వు దీవిస్తేనే వదిలిపెడతా. సోదరం చెప్పండి, అయ్యా నువ్వు ఆశ్రయిస్తేనే వదిలిపెడతా. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా సరే, అయ్యా నాకు ఎన్ని బాధలు వచ్చాయి నువ్వు నన్ను పట్టుకో. నేను పట్టుకున్నాను, నా బాధలు తగ్గించి నువ్వే. బాధలు ఎవరు మనల్ని ఆదరించలేరు, కానీ బాధ ఆదరించి నేను విడిపించి దేవుని నా ప్రభు అయినా యేసుక్రీస్తు. అప్పుడు పట్టుకున్నా, జారిపోయినా ఏడుస్తున్న అక్కడ పట్టుకోలేదు కనుక జాలిపడి దేవుడేశాడు, నీ పేరేమిటి అన్న. నా పేరు అయ్యా యాకోబు అన్న. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడి ఇశ్రాయేలు అని చెప్పి ఆశీర్వదించాడట. సోదరు చెప్పండి, చూడండి ఆ పట్టుదల వల్ల ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళు జారింది ఎప్పుడు వెళ్తే ఏమందో 1 గంట 2 గంటలు నొప్పి పట్టిందేమో. గుట్టుకుంటూ జీవితాంతం నడిచాడు. గుట్టుకుంటూ ఆయన సరిపోయే వరకు కూడా ఆ కాలు సరి నడవల, కర్రపోటీతో నడిచాడు. అందుకే తన కర్ర మీద ఆనుకుని దేవుణ్ణి స్తుతించెను అన్నాడు. ఆయన వృద్ధాప్యం వరకు కూడా వయసులో కొట్టిన దెబ్బ, ఆ కర్ర దెబ్బ, ఆ దెబ్బతో ఆయన నడవలే కర్ర దెబ్బట్టున్నట్ట. చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పేతురు ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది ఆ మాట. ఆయన ఎక్కడ ఉన్నాడు చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయం 20వ వచనం. 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు అంటే మరణకాలమందు అన్నాడు. అవునా? అవసాన కాలం చోట ఒకటి ఉంది, మరణకాలమున ఆశీర్వదించి చూడండి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి చనిపోయాడు. ఆయన కర్ర మీద నడిచాడు. అప్పుడు దాకా దొడ్డి జారిపోయింది, కర్రతో నడిచాడు. ఆ కర్ర మొదల మీద ఆనుకుని అట్లాగే దేవుని నమస్కారం చేసి చనిపోయాడట. సోదరు చెప్పండి హల్లెలూయా. కర్ర విడిచిపెట్టలేదు. నేను కూడా గట్టిగా ఆయన నామాన్ని పట్టుకుంటా. ఇన్ని శోధనలైనా బాధలైన నిందలైనా మన అపాయం వచ్చినా సరే ఆయన నామం శక్తుల నామం, ఆ నామను కలిగి ఉంటే ఏది కొన్ని నేమే. అందుకంటాడు కఠినంగా నువ్వు శిక్షించి నన్ను మరణానికి, అది నువ్వు కఠినంగా శిక్షించావు కానీ మరణానికి అప్పగించాడా? అప్పగించడు. ఎందుకంటే ఆయన నామను పట్టుకున్నవాడు మాత్రం తీసుకాడు. సోదరం చెప్పండి, ఆయన నామం గట్టిగా పట్టుకుని ఎన్ని వచ్చినా ఏసయ్యా ఏసయ్య అంటే చాలు. మీరు దెబ్బతలితే ఏమంట? కొంతమంది అమ్మ అంట. అమ్మ అనగాడు అయ్యా అన్నారు. సోదరం చెప్పండి, అయ్యా అంటే ఏసయ్య, అమ్మ అంటే లోకానుసారం మాట. అమ్మ కాదుగా మనం రక్షించేది, అయ్యే రక్షించేది. సోదరం చెప్పండి, మన అయ్యే ఏసయ్య. సోదరం చెప్పండి. అందుకే నీ దెబ్బ తగిలినా ఏదన్నా కొంత అమ్ము అమ్ము అయ్యో అమ్మ అమ్మ అంటారు ఎక్కువ. అంటారు రా అనకూడదు మన వాళ్ళని అయ్యా. సోదరం చెప్పండి. అందుకని ఏం పట్టుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఏం పట్టుకోవాలి? ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటా దేవస్థానం ముందుకి సాగిపోవటం. అటు కృపా దేవుని పరమ తండ్రి ఈరోజు మనందరికీ దయచేసి పట్టుకున్నామా? నేను పట్టుకుంటాను. ఎన్నాళ్ళ మట్టు నాకు తెలుసు తెలియకో ఎన్నో విషయాలు ప్రభా నిన్ను విస్తరించాను, నీ మీద సొనుక్కున్నాను, నీ మీద బాధ కలిగి ఉన్నాను. కానీ అయ్యా ఈ వాక్యం విన్న తర్వాత అయ్యా నీ నామాన్ని చచ్చిపోయారు కూడా పట్టుకుంటాను. ఎన్ని వచ్చినా పట్టుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన చనిపోయే వరకు కూడా మన కొరకు ఏం చేయడు